హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఏమంటున్నారంటే ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ పాయింట్ కనుక్కోమని చెప్తున్నారు అనమాట. అయితే మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 3 ఈక్వేషన్స్ వచ్చేసి మనకి ఇవే అనమాట, సైడ్స్ ఈక్వేషన్స్. అయితే మనకు మిడిల్ అంటే ఎగ్జాక్ట్ ఆర్థో సెంటర్ పాయింట్ మనకు ఎలా కనుక్కోవాలంటే మనకు ఒక 2 లైన్స్ ఫామ్ అయితే మనకు ఎగ్జాక్ట్ ఆర్థో సెంటర్ పాయింట్ తెలుస్తుంది అనమాట. అయితే మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 ఈక్వేషన్స్ని కనుక్కొని ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మిడిల్ సెంటర్ పాయింట్ మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఆర్థో సెంటర్ పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ కొన్ని డౌట్ రావాలి. ఏంటా డౌట్ అంటే సేమ్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో కూడా సాల్వ్ చేసాం. ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే నేను అక్కడ కనుక్కుంది సర్క్యూమ్ సెంటర్ యొక్క పాయింట్, అంటే సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ నేను కనుక్కుంటుంది ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. అక్కడ ఫాలో అయిన మెథడ్ ఇక్కడ ఫాలో అయ్యే మెథడ్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం చూసి క్వశ్చన్ అబ్జర్వ్ చేసి మెథడ్ ఫాలో అవ్వండి, ఓకేనా? ఇక్కడ లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఈ 4th and 5th ఈక్వేషన్ని కనుక్కోవడానికి చూద్దాం, ఓకేనా? సాల్వింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. ఓకే, 4x + 3y - 5 = 0. ఇది సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. అంటే ఎక్స్ టర్మ్స్ అయినా వై టర్మ్స్ అయినా ఈక్వల్ చేస్తే క్యాన్సిలేషన్స్కి అనుకూలంగా ఉంటుంది కదా. ఇక్కడ వై పక్కన ఏం లేదు కాబట్టి నేను మల్టిప్లికేషన్ ఆఫ్ 3 చేస్తున్నా, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ఉంది కాబట్టి ఈక్వల్ అవుతుంది తొందరగా. ఓకే, 9x + 3y = 0. 4x ఈ ఈక్వేషన్ని సేమ్ అలాగే రాస్తున్నా, ఓకేనా? ఇప్పుడు సైన్స్ చేంజ్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే కంపల్సరీ సైన్స్ చేంజ్ చేయాలి. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఓకే, -5x - 5 ఇక్కడ -5 ఉంది. -5 = +5. x = 5/-5 క్యాన్సిల్ అయితే నాకు ఏమొస్తుంది? x = -1. x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 3, ఎందుకంటే ఈక్వేషన్ నెంబర్ చిన్నగా ఉంది కదా, సో 3 తీసుకున్నా. అండ్ = 0. 3 × -1 = -5. ఈ +5ని అక్కడ సైడ్ తీసుకెళ్తున్నా, -5. అండ్ మైనస్ ఇస్ గెట్ క్యాన్సిల్. దెన్ y = 3. అంటే నాకు పాయింట్ ఎంత వచ్చినట్టు? x, y = -1, 3. ఇప్పుడు ఈ పాయింట్ని యూజ్ చేసి ఈక్వేషన్కి చూద్దాం అనమాట. అయితే మనకు స్ట్రేట్ లైన్లో ఒక పాయింట్ ప్రకారం ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే మనకు తెలుసు కదా. ఏంటది? y - 1 = 1 - 1/m × x - x1. ఇది ఫార్ములా. అయితే మనం ఇక్కడ m కనుక్కోలేదు, m కనుక్కోవాలన్నమాట. m ఎలా కనుక్కుంటాం అంటే మనం ఇప్పుడు ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసాం? సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసాం. మిగిలిపోయిన ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్. ఆ ఫస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం స్లోప్ కనుక్కుంటాం, = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అయితే మనకు ఈక్వేషన్కి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? m - x కోఎఫిషియంట్ ఈజ్ డివైడెడ్ బై y కోఎఫిషియంట్. ఓకే, x కోఎఫిషియంట్ ఏంటంట? -1. y కోఎఫిషియంట్ అంటే 2. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు వచ్చినది m వచ్చేసింది. ఇప్పుడు m అండ్ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, y ఇది x1 y1 మనకు వచ్చిన పాయింట్ ఎంత? 3. -1 × -1/2. x - 1 ఎంత? +1. ఓకే, y - 3 × 1/1/2 అంటే మనకి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, అంటే 2/1 అవుతుంది. మైనస్ ఇస్ గెట్ క్యాన్సిల్. x + 1 అంటే y - 3 = 2x + 2. అంటే మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది? 2x. ఇప్పుడు ఇవి ఒకసారి తీసుకొచ్చేస్తున్నా, -y + 2 + 3 = 0. 2x - y + 5 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. 4th ఈక్వేషన్ వచ్చేసింది అనమాట. ఇవి 5th ఈక్వేషన్ కనుక్కోవాలి. 5th ఈక్వేషన్ కనుక్కోవాలంటే మళ్ళీ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టార్టింగ్ ఈక్వేషన్లో ఇచ్చిన ఈక్వేషన్స్ అనమాట. ఆ ఈక్వేషన్స్లో మనం ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నామంటే సాల్వింగ్ 1 and 3rd ఈక్వేషన్స్. ఓకే, అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? x + 2y = 0 అండ్ 3x + y = 0. ఇక్కడ x టర్మ్స్ అయినా y టర్మ్స్ అయినా ఈక్వల్ చేయాలి. నేను ఫస్ట్ ఈక్వేషన్కి మల్టిప్లికేషన్ విత్ 3 చేస్తున్నా. ఎంత వస్తుంది? 3x + 6y = 0.
ఈక్వేషన్ అలాగే ఉంచుతున్నా. ఇప్పుడు సైన్స్ చేంజ్ చేస్తే మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయితే నాకు ఏం మిగులుతుంది 5y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 into x plus 0 is equals to 0. x is equals to 0. అంటే x, y నాకు పాయింట్ ఎంత వచ్చింది 0, 0. ఓకేనా. ఇప్పుడు మనకు స్లోప్ కనుక్కోవాలి. మనం ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసినాం కదా, సెకండ్ ఈక్వేషన్ మిగిలిపోయింది. ఆ సెకండ్ ఈక్వేషన్ని ఇక్కడ రాసుకుంటున్నా. ఇప్పుడు దీనికి స్లోప్ కనుక్కుందాం. m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎంత 4, y కోఎఫిషియంట్ అంటే ఎంత 3. ఓకేనా. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 ఇది x1 y1 అంటే 0 మైనస్ 1 ఇంటూ మైనస్ 4/3 x మైనస్ 0, y ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ అవుతుంది కదా 3/4. ఇది గెట్ క్యాన్సిల్. x అంటే ఇది ఇక్కడ 7 పంపించేసిన క్రాస్ అంటే ఇట్లా అనమాట. ఓకేనా. అంటే 4y ఈజ్ ఈక్వల్స్ టు 3x. నేను ఈక్వేషన్గా రాసుకుంటే 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు మిడిల్ సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనకు ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి 2x మైనస్ y అండ్ ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇది మనకు ఫిఫ్త్ ఈక్వేషన్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ 4 చేద్దాం. అయితే ఎంత వస్తుంది 4 2 8x అండ్ 4y 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ వచ్చేసి 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే 5x ప్లస్ 8x మైనస్ 3x అనమాట. ఇక్కడ మనము సైన్స్ చేంజ్ చేసిన తర్వాత ఏదైతే మైనస్ ఉంటుంది సైన్ ఉంటుందో ఆ సైనే కింది టర్మ్కి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉన్నా ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో ప్లస్ 3x అవుతుంది అది. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ 20 కదా, ఇక్కడ సైడ్ వస్తే మైనస్ 20. మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 5x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 20, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. ఓకే, నాకు ఇప్పుడు x వాల్యూ వచ్చింది. దీని x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. అయితే మనకి ఈక్వేషన్ నెంబర్ 5 ఏముంది 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 12 అండ్ 4y 4 1s 4 3 అంటే మనకి ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. అంటే x, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4, మైనస్ 3. ఇంతే అనమాట ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.